ఎవరు పోరాటం ఒకటి మేడం. కుమార్ గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ముందు ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వంలో మేము ఇందిరా పార్క్ ధర్నాలు కూడా చేసినాం. ఇదే ప్రభుత్వంలో మేము పాదయాత్ర చేసుకుంటాం, యాదగిరి గుట్ట నుంచి విద్యా కమిషన్ దాకా చేసుకుంటాం 5 రోజులు. అంటే కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? నిరుద్యోగుల పక్షాలు ఉన్నప్పుడు మేము శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటాం అన్నాం కదా, పాదయాత్ర కూడా భయపడతారా? అంత దారుణమైన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు రేపు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇదే స్థానిక సంస్థల ఎన్నికలకు 6 నెలలు పడుతుంది. ఉద్యోగాలు మీరు ప్రకటన చెయ్యకపోతే, అందులో డిఎస్సికి సంబంధించి ప్రకటన 35,000తో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం గత ప్రభుత్వాన్ని దించినాం, ఈ ప్రభుత్వాన్ని కూడా దించుతాం. ఇప్పుడు స్థానిక సంస్థలో మేము దించితే ఈ ప్రభుత్వానికి మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు మా ప్రభుత్వం ఉందని. స్థానిక సంస్థలో మీకు దెబ్బ పడితే మాత్రం 5 సంవత్సరాల దాకా స్థానిక సంస్థలో ఉన్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఉంటారు. మీ 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మీరు ఎన్నికలు వచ్చేసరికల్లా 3 సంవత్సరాలే ఉంది. తర్వాత 2 సంవత్సరాలు అక్కడ పరిపాలించేది ఆ స్థానిక సంస్థ నాయకులే. వాళ్ళు మీకు ఏ విధంగా కొడతారో నెక్స్ట్ ఎన్నికల్లో అది కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు చేయాలంటే ఇప్పుడు నోటిఫికేషన్లు అన్ని ఇచ్చే పోవాలి. మాకు ఎప్పటి నుంచి ఒకటే మైండ్ సెట్ తయారు చేసి మేడం వీళ్ళు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నికల ముంగటే నోటిఫికేషన్ ఇస్తారనేసి. ఈ ఎన్నికల ముంగట ఒకలా దాటితే మాత్రం ఒక్క నోటిఫికేషన్ రాదు. అందుకనే పిల్లలు చాలా కోపంగా ఉన్నారు. అది మీ ఇళ్ల దాకా రేపు ఎమ్మెల్యేల ఇళ్లలో ముట్టడిస్తారో, ఈ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మిమ్మల్ని బరాబర్ రోడ్ల మీద తిరగనియ్యరనే విషయం కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోయారు అనుకో, ఇది బరాబర్ జరుగుతుంది. ఎందుకంటే పరిణామాలు మీకు కూడా తెలుసు, అంతర్గతంగా బయట చెప్పుకోలేకపోతున్నారు కావచ్చు కాంగ్రెస్ నాయకులే, కానీ వాస్తవంగా విద్యార్థులు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నారో నిరుద్యోగులు అనేది స్పష్టంగా. ఇంకో విషయం అని చెప్దాం అనుకుంటా. నిన్న రేవంత్ రెడ్డి గారు చంద్రగొండలో ఒక సభలో మాట్లాడారు. మన వైఎస్ఆర్ స్కాలర్షిప్ విధానాలు పెట్టిరు, మేము అమలు చేస్తున్నామని. గత 4 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు. అదే బీఈడీ సంబంధించిన విద్యార్థులు వాళ్ళు ఇప్పుడు పీజీ చేద్దామనేసి పీజీ ఎంట్రన్స్ రాస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. 2 సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికేట్ మీరు ఫీజు కట్టమంటున్నారు. అందరితో మాట్లాడే వీళ్ళ డిపార్ట్మెంట్. లాస్ట్ ఒక పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇస్తేనే ఆ అమ్మాయికి సర్టిఫికేట్ ఇచ్చిరు. సత్తుపల్లి ఒక కాలేజ్ పేరు అది. కానీ ఫైనల్ గా ఒకటి చెప్తున్నా మేడం, డిఎస్సికి సంబంధించిన 35,000తో ప్రకటన ఇవ్వకుంటే, నిరుద్యోగులకు శుభవార్త ఇవ్వకపోతే, రేపు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అది ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రకటన ఇవ్వకపోతే స్థానిక సంస్థలో మీకు భారీగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనేసి మేము తెచ్చుకున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మొట్టమొదట విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉండడమే పెద్ద తప్పు. ఎందుకంటే నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ సమస్యలు వస్తే విద్యాశాఖ మంత్రికి తెలియజేసే అవకాశం ఉండాలి. ఇంతకుముందు ఉన్న దగ్గరున్నా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉండడం వల్ల అసలు అక్కడికి చేరుకోలేని పరిస్థితి. మా సమస్యలు ఎట్లా తెలుస్తాయి? విద్యా వ్యవస్థలో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని జీవోలు ఉన్నాయి, ఇన్ని జీవోల వల్ల మాకు సమస్యలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది విద్యాశాఖ మంత్రికి? మేము ఆ దగ్గరికి వెళ్ళలేము, ఆయన మా దగ్గరికి రారు, చర్చలు జరపనప్పుడు ఎట్లా తెలుస్తుంది? డిప్యూటీ సీఎం దగ్గరనే మా సమస్యలు ఆగిపోతున్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి దాకా వెళ్ళట్లేదు మా సమస్యలు? గత 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. 46 అభ్యర్థులు కానీ, జీవో 29 అభ్యర్థులు కానీ, డిఎస్సి అభ్యర్థులు కానీ, గురుకుల అభ్యర్థులు కానీ, ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కానీ అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి ఇంతమంది రోడ్ల మీద తిరుగుతుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు వెళ్ళట్లేదు ముఖ్యమంత్రి గారి దాకా? ఎందుకు మాతో చర్చలు జరపట్లేదు? ఎందుకంటే అవగాహన లోపమో లేకపోతే మా సమస్యలు తెలియకపోవడం వల్లనో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా గురించి పట్టించుకోవట్లేదేమో. అలాంటప్పుడు ఎందుకు విద్యాశాఖ మంత్రిని మాతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కల్పించలేకపోతున్నారు మీరు? ఇప్పుడు ఎంతమందిని కొట్లాడే వాళ్ళని నిరుద్యోగులు కాదంటున్నారు, మరి యూరియా అడిగేటోళ్ళని రైతులు కాదంటున్నారు. మరి ఎవరం మేము అసలు? మాకు ఏ అర్హత లేక వచ్చి కొట్లాడుతున్నామా? అంటే మేము ప్రశ్నిస్తే నిరుద్యోగులం కాదా? ఎట్లా మాట్లాడతారు మీరు? రేపు ఖచ్చితంగా సెప్టెంబర్ 5 టీచర్స్ దినోత్సవం సందర్భంగా మాకు 20,000 మెగా డిఎస్సి ప్రకటించాల్సిందే. లేకపోతే లక్షల మంది బీఈడీ అభ్యర్థులు బయటికి వస్తారు. లేదు మేము మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మేము మీకు పెంచలేము, మీ కోటా పెంచలేము అనుకున్నప్పుడు మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా బీఈడీ కాలేజీలు ఎత్తేయండి. అవసరం లేదు. వేలకు వేలు ఫీజులు కట్టి బీఈడీలో జాయిన్ అయ్యి లక్షల ఫీజులు కట్టి మొత్తం 2 సంవత్సరాలు కష్టపడి బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్లు క్వాలిఫై అయ్యి కోచింగ్లు తీసుకొని హాస్టల్స్లో పడిగాపులు కాచుకుంటూ ఉంటే మీరు పోస్టులు ఇవ్వకపోగా పెంచకపోగా జీరో పోస్టులు ప్రతి సబ్జెక్ట్లో 0 పోస్టులు ఉన్న డిఎస్సిని ఇస్తే అది లాభం లేదు. దయచేసి
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచనప్పుడు వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్లకి జైలుగా ప్రమోషన్లు ఇవ్వనప్పుడు దయచేసి బీఈడి కోర్సునే ఎత్తేయండి. మా శని మేము దరిద్రం మా నెత్తి మీద కూర్చొని మేము బీఈడి చేసినాం అనుకొని ఏదో ఫర్దర్గా ఏదో స్టడీస్ మేము కంటిన్యూ చేసుకుంటాం. అది మేము మా డిమాండ్, ప్రథమ డిమాండ్ అయితే అది. ఇంకొకటి ఇప్పుడు వచ్చే టెట్లో మాత్రం ఖచ్చితంగా భాషా పండితులకి, బయోసైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి అన్యాయం జరగకుండా పేపర్ 3ని నిర్వహించండి. 60 మార్కులు వాళ్ళు అడిషనల్గా కొత్త పేపర్ చదవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెట్ దయచేసి పేపర్ 3ని నిర్వహించండి. ఆల్రెడీ ఇతర రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి మీరు కూడా అన్ని జీవోలు అట్లే పెట్టిరు కదా, దయచేసి ఆ కొత్త జీవోను కూడా యాడ్ చేసి పేపర్ 3ని నిర్వహించండి. అలాగే ఫీజులు కూడా తగ్గించండి. మీ గవర్నమెంట్ రాగానే మేము అసలు ఫీజులే తీసుకోమన్నారు మేనిఫెస్టోలో. అట్లాంటప్పుడు ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకొకటి ఏజ్ అయిపోతుంది కాబట్టి చాలా మంది ఏజ్ అయిపోతుంది డిఎస్సి పెట్టమని డిమాండ్ చేసిరు, అందుకే పెట్టినామంటారు. మరి ఇప్పుడు ఏజ్లు అయిపోతలేవా? ఎంతమంది ఏజ్లు అయిపోతున్నాయి? ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది ఏజ్ అయిపోయి ఉంటుంది? ఇంకో సంవత్సరం దాటితే ఇంకా చాలా మంది ఎలిజిబుల్ కారు కదా. ఇప్పుడు ఏజ్ పరిగణలోకి వస్తలేదా మీకు? ఇప్పుడు వాళ్ళ ఏజ్ గుర్తొస్తలేదా మీకు? ఇంకోటి మేడం, ఇంకోటి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినియోగించేది ఏంటంటే, ఏపీలో ఇప్పుడు గురుకులాలు కానీ, మోడల్ స్కూల్ కానీ, డిఎస్సి కానీ అంత స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఈ సబ్జెక్టులు చదివేది కూడా 6th to ఇంటర్ దాగే చదవాలి, ఏ సబ్జెక్ట్ కైనా, దేనికైనా. ఈ 3 కూడా ఒకేసారి నోటిఫికేషన్ వేస్తే ఏమైంది? ఇప్పుడు ఏపీలో వేశారు కదా, అదే విధంగా మన రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు వేస్తలేదు? అదే విధంగా ఏపీలో ఏమన్నారు, సంవత్సరం డిఎస్సి అన్నారు. అంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేస్తున్నారు అనేది మన పక్క రాష్ట్రాలను చూసుకొని కూడా నేర్చుకోవాలి మీరు. కదా వాళ్ళ గురువు దగ్గర శిష్యుడు అన్ని నేర్చుకుంటున్నారు. రాజకీయ పార్టీలాగా మాట్లాడొద్దు. మీ అంశాలు ఉన్నాయి, మీ అంశాలను ఖచ్చితంగా ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే రామూర్తి గారు అన్నట్టు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే అయ్యేది కాదు, మళ్ళీ ఫైనల్ గా ప్రభుత్వం కాబట్టి దీనికి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దీనికి శాఖ ఉంది, దీనికి ఐఏఎస్లు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి అపారమైన అనుభవం గలటువంటి అధికారులు ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి మురళీ సారే అన్నారు పట్టించుకుంటలేరు. మూడు నెలల నుంచి నేను చెప్తా ఉన్నా, చెప్పి నాకు సాల్ అయింది, పట్టించుకుంటలేరు విద్యా వ్యవస్థని, అసలు విద్యాశాఖ మంత్రి పట్టించుకుంటలేరు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. స్వయంగా ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ సారే చెప్పిండ్రు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆకునూరి మురళీ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా గవర్నమెంట్ లేరా సార్? ఇప్పుడు మీకు శుభవార్త వస్తుంది. చెప్పండి పోనీ వస్తుంది మేడం. రేపు ఈరోజు నైట్కు ఖాళీలు అయిపోతాయి, దానికి సంబంధించి కూడా ప్రశ్న జరుగుతుంది. అవన్నీ కూడా ఉన్నాయి, అంచెలంచెలుగా 1 by 1గా అన్నీ వస్తాయి. ఇప్పుడు అడిగే దాంట్లో తప్పు లేదు, అడగాలి, కొట్లాడాలి. ప్రభుత్వం అంటే మరి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి పెద్దన్న తండ్రిలాగా అడగవచ్చు, కలవచ్చు, కొట్లాడవచ్చు, దాని తప్పేం లేదు. మీరు అడిగే దాంట్లో పోరాటంలో కూడా పార్టీలుగా మేము సహకరిస్తాం, మేము కూడా ఖచ్చితంగా మీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మరి కేసులు ఎందుకు పెడుతున్నాం? కేసులు అనేది ఒక శాఖ ఇదే లెటర్ను రాహుల్ గాంధీకి మేము పోస్ట్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మా మీద 2 మీద ఎఫ్ఐఆర్ చేసారు. ఇదే డిఎస్సి గురించి మాట్లాడడానికి మా మీద 1800 కేసులు అన్ని ముఖ్యమంత్రి చరిత్ర ఎక్కిందన్న. తెలంగాణ కోట్లాడిన విద్యార్థుల పైన కేసు అయినాయి, కేసులైనాయి. ఈ చరిత్ర తెలంగాణ సాధించిన తర్వాత విద్యార్థుల మీద కేసు అయిందని మా మీద, అది కూడా గతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా? రేపు టీచర్స్ డే సందర్భంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్